మన పూర్ణిమలో కళ్యాణం కమనీయం సేల్స్ ప్రతి 15,000 రూపాయల కొనుగోలుపై కంచి కాటన్ సారీ ఉచితం. అసలు బతుకమ్మ పండగ ప్రాశస్త్యం ఏంటి? బతుకమ్మని ఎందుకు జరుపుకుంటాం? అంటే బతుకునిచ్చే అమ్మ బతుకమ్మ అంటారు. ప్రకృతిలో పువ్వులతో చేసే పండగ ఏదైనా ఉందంటే మన బతుకమ్మ పండగ. పువ్వులన్నీ బతుకమ్మలాగా మన లింగాకారంలో వస్తాయి. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ, తంగేడు కాయొప్పునే గౌరమ్మ. కష్టాలు సుఖాలు పాడుకుంటారు చూడండి. ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్కూరికే ఇస్తే ఉయ్యాలో, ఒక్కడే మా ఎన్న ఉయ్యాలో, వచ్చన్న పొడు ఉయ్యాలో, వస్తుంటి చెల్లెలా ఉయ్యాలో, ఏరడ్డ మాయ ఉయ్యాలో, ఏటికి ఎంపలి ఉయ్యాలో, చెట్టడ్డ మాయ ఉయ్యాలో. ఎంత బాగా పాడారు. అసలు బతుకమ్మ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది మీరు పాడుతూ ఉంటే. ఒకరు ఆడుతుంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళతో పాటు ఆడుతూ. అవును, గొంతు కలిపి ఒక లిరిక్ చెప్తే అందరూ పాడేవాళ్ళు. అందరూ ఒకటేలాగా ఆడుతూ పాడతారు అన్నమాట. ఎంత సందడిగా ఉంటుంది. అవును, ఆడపిల్లలు పుట్టింటికి వస్తారు ఈ సమయంలో. మనకి ఈ పాటల్లో మీరు చూడండి అమ్మా, ఈ పాటల్లో ఏముంటాయంటే కష్టాలు, సుఖాలు, ఆనందాలు, అనుభూతులు. మరి ఈ బతుకమ్మ పండుగ వస్తే మా ఆడపిల్లలు ఎంత చక్కగా తయారవుతారో తెలుసా? అంటే ప్రతి చోట ఆడపిల్ల లక్ష్మిగా అనుకుంటారు, కానీ తెలంగాణలో ఏంటో తెలుసా, ఆడపిల్లకి కాళ్ళకి మొక్కుతారు. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. బతుకమ్మ పండగ అనేది తెలంగాణలో 9 రోజుల పాటు కూడా ఘనంగా జరుపుకునే పూల పండగ, ఆడపడుచుల పండగ, ప్రకృతిని పూజించే పండగ. మరి ఈ బతుకమ్మ ప్రాశస్త్యాన్ని తెలియజేస్తూ దీనిపై మంచి మంచి పాటలు పాడడానికి మనతో ఉన్నారు డాక్టర్ అరుణా సుబ్బారావు గారు, రైటర్, సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సెన్సార్ బోర్డ్ సభ్యురాలు. మాట్లాడదాం. నమస్తే అమ్మా, వెల్కమ్. నమస్తే అమ్మా, చాలా సంతోషం. మంచి పాటతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. తప్పకుండా అమ్మా. అందరి ప్రేక్షకులందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐడ్రీమ్ వాళ్ళకి, మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీలక్ష్మిని మైమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, గౌరమ్మ శ్రీలక్ష్మిని మైమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, భారతీదేవివై బ్రహ్మకిల్లాలివై, పార్వతీదేవివై పరమేశ్వరాణివై, భారతీదేవివై బ్రహ్మకిల్లాలివై, పార్వతీదేవివై పరమేశ్వరాణివై, పరగ శ్రీలక్ష్మివై గౌరమ్మ భార్యవైతివి హరికిని, గౌరమ్మ పరగ శ్రీలక్ష్మివై గౌరమ్మ భార్యవైతివి హరికిని, గౌరమ్మ శ్రీలక్ష్మిని మైమలో గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, గౌరమ్మ చిత్రమై తోచునమ్మ, గౌరమ్మ చిత్రమై తోచునమ్మ. చాలా బాగా పాడారు. అండ్ ఫస్ట్ డే మనం ఎక్కువగా ఈ పాట పాడుకుంటాం కదా. ఫస్ట్ డే ఎంగిలిపూల బతుకమ్మ చేస్తాం. అవునమ్మా. అయితే పండగ చేస్తూ ఉన్నాము, మనతో పాటు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా పండగల గురించి చెబుతూ ఆ పండగ చేస్తే బాగుంటుంది. కానీ ఫస్ట్ చేసే వాళ్ళకి తెలియాలి దాని గురించి. చాలా కథలు ఉన్నాయి కాబట్టి ఒక చిన్న కన్ఫ్యూజన్. అసలు బతుకమ్మ పండగ ప్రాశస్త్యం ఏంటి? బతుకమ్మని ఎందుకు జరుపుకుంటాం? ఇది ఏంటంటే చాలా మందికి ఇప్పటి వాళ్ళకు జనరేషన్కి తెలియకపోవచ్చు, కానీ పెద్దవాళ్ళందరికీ తెలుసమ్మా. అమ్మవారిని ఏంటంటే బతుకునిచ్చే అమ్మ బతుకమ్మ అంటారు. మనకి ఇంకోటి ఏంటంటే మనకి మేరు చక్రం తెలుసా మీకు? ఎందుకంటే ప్రతి దేవాలయంలో కూడా శ్రీచక్రాన్ని ప్రతిష్ఠింపచేస్తారు. మేరు చక్రం ఆకారంలో ప్రస్థానంలో బతుకమ్మ ఆకారాన్ని పోలి ఉంటుంది మనకి. ఈ బతుకమ్మని ఎందుకంటే బతుకునిచ్చే అమ్మగా భావిస్తూ మనకేంటి సమిష్టి కృషి, మన కుటుంబాలు ఎలా ఉండాలి, సాంప్రదాయం ఎటువంటిది, అలా ఉండడానికి మన బతుకమ్మని కొలుస్తారనమాట. ఇంకోటి ఏంటంటే ధర్మాంగదుడు అనే రాజు ఉండేవాడట. అతనికి 100 కొడుకులు. ఆ 100 యుద్ధంలో చనిపోయారట. చనిపోయిన తర్వాత ఆయన ఏం చేశారంటే అమ్మవారి దగ్గరికి, లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి, తల్లి నాకు నువ్వు నా కూతురుగా పుట్టాలి అని ప్రార్థించాడట. అతని ప్రార్థన విని అతని భక్తికి మెచ్చి అతని కూతురుగా పుట్టిందట. ఆమెకి ఈయన బతుకు మాకిచ్చింది, బతుకు అందరికీ బతుకునివ్వాలి అమ్మ అని చెప్పి బతుకమ్మ అని పేరు పెట్టుకున్నాడు ఆయన. అందుకే బతుకమ్మ వచ్చిందంటారు. అలాగే మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఏంటంటే ఉన్న దాంట్లోనే అందరం కలిసి ప్రతి ఒక్క ముద్ద అందరం తినాలనే మనస్తత్వం, ఉన్న దాంట్లోనే చేసుకోవాలి. ఇదేంటంటే పెద్దవాళ్ళు చేసుకునేది చిన్నవాళ్ళు చేసుకునేది అన్నది కాదు. అమ్మని భక్తి శ్రద్ధలతో కొలుస్తూ మన చుట్టుపక్కల ఉండే పువ్వులన్నిటిని తీసుకొచ్చి, ఇప్పుడు గునుగు పూలు అంటే పక్కనే ఉంటాయి, తంగేడి పూలు,
ఈ పువ్వులు మిగతా విషయాల్లో వాడరు, కానీ బతుకమ్మ వచ్చేసరికి అవన్నీ తీసుకొచ్చి పేరుస్తారు. అశ్వయుజ శుద్ధ పాడ్యమికి ముందు రోజు దాన్ని పితృ అమావాస్య అంటారు, కానీ మన తెలంగాణలో పెత్రామాస అంటారు. పెత్రామాస ఆ రోజు ఎంగిలి పూల బతుకమ్మని ప్రారంభిస్తారు. ఎంగిలి పూలు అని ఎందుకు అన్నారో తెలుసమ్మా? అది మనకి ఆ పువ్వుల్ని తుమ్మెదులు, పక్షులు అవి తేనె తాగుతాయి, ముట్టుకుంటాయి, అది ఎంగిలి అవుతుంది కదా, అందుకని ఎంగిలి పూల బతుకమ్మ అన్నారు అనమాట. అందుకని మొట్టమొదటిసారిగా ఎంగిలి పూల బతుకమ్మ అని చెప్పేసి అని 9 రోజుల పాటు 9 పేర్లు అమ్మవారికి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు పెట్టి పిలుచుకుంటూ మొట్టమొదటి రోజు ఏం చేస్తారంటే ఆ అమావాస్య రోజు అమ్మవారిని పిలుస్తారు ఇంటికి. అమావాస్య రోజు లక్ష్మీదేవి చాలా ఇష్టం అమావాస్య అమ్మవారికి. ఆ రోజు పుట్టింది కాబట్టి అమ్మవారిని ఆ రోజు నిలుపుకుంటారు. పిలుపుకొని ఒక చిన్న బతుకమ్మని ఉన్న పువ్వులతోటే బతుకమ్మని పేర్చుకుంటూ చేస్తారు. ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్క జాములాయ చందమామ, రెండేసి పూలేసి చందమామ, 2 జాములాయ చందమామ, శివు పూజ వేళాయ చందమామ, శివుడు రాకపాయ చందమామ, శివునికి శ్రీ గద్దె చందమామ, మాకు సారే గద్దె చందమామ, 3 పూలేసి చందమామ, 3 జాములాయ చందమామ, 4 పూలేసి చందమామ, 4 జాములాయ చందమామ, శివ పూజ ఏళాయ చందమామ, శివుడు రాకపాయ చందమామ, శివునికి శ్రీ గద్దె చందమామ, మాకు సారే గద్దె చందమామ, 5 పూలేసి చందమామ, 5 జాములాయ చందమామ, 6 పూలేసి చందమామ, 6 జాములాయ చందమామ, 7 పూలేసి చందమామ, 7 జాములాయ చందమామ, 8 పూలేసి చందమామ, 8 జాములాయ చందమామ, 9 పూలేసి చందమామ, 9 జాములాయ చందమామ. అంటే ఒక్కొక్క దానికి శివుడు వచ్చి ఎలా అంటారు, కానీ ఇక్కడ మనకి 9 రోజులు చేయాలి. ఎందుకు 9 రోజుల ప్రాశస్త్యం? 9 రోజుల ప్రాశస్త్యం ఏంటంటే అమ్మవారికి ఇష్టమైన నవరాత్రులు అప్పుడే ప్రారంభం అవుతాయి. అమ్మవారిని కూడా ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రోజు ప్రార్థిస్తారు మన వాళ్ళు. అలాగే 9 రోజులు అన్నది ఒక శాస్త్రం. 9 మన నవగ్రహాలు, 9 అన్న సంఖ్య చాలా ప్రశస్తమైన సంఖ్య మనకి. ఇప్పుడు నవగ్రహాలు 9, అమ్మవారి నవరాత్రులు 9, ఇలా అన్ని ప్రతి 9కి అంత గొప్పతనం ఉంది 9 సంఖ్యకి. అలా 9 రోజుల పాటు ఒక్కరోజు చేసి వదిలేయకూడదు. మనకి ఇంకోటి ఏంటి, ఆడపిల్లలు పుట్టింటికి వస్తారు ఈ సమయంలో, అవునా? మనకి ఈ పాటల్లో మీరు చూడండి అమ్మా, ఈ పాటల్లో ఏముంటాయంటే కష్టాలు, సుఖాలు, ఆనందాలు, అనుభూతులు, సమస్యలు. అవును, ఈ వాడుక భాషలో ఈ పాటలు పాడడం అనేది, బతుకమ్మను కొలుస్తూ అనేది ఈ ఆచారం ఎట్లా వచ్చింది? ఇది మన తెలంగాణలో వచ్చిన ఆచారమే ఇది. అప్పుడు మనకేంటంటే పూర్వకాలం నుంచి ఉందంట, అప్పటిది మరి మనకి పెద్దగా తెలీదు. ఆ తర్వాత ఏంటంటే మనకి ఈ నిజాము కాలంలో ఏంటంటే మన వాళ్ళు చాలా వరకు ఇళ్లలోనే ఉండేవారు, బయటికి తక్కువగా వచ్చేవారు. కానీ ఈ పండగ వచ్చినప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న పువ్వులన్నీ కలుపుకొని పూలతో చేసే పండగ ఏదంటే ఇదే పండగ, ప్రకృతి పండగ. ఈ సమయంలో వర్షాలు పడతాయి, మనకి వర్షాలు పడతాయి. అంటే ప్రతి పండగలోనూ ఒక విశిష్టత ఉంటుందమ్మా. ఎందుకంటారా, ప్రతిదీ కాలానుగుణంగా మన పరిస్థితులను బట్టి మనం చేసుకుంటూ వస్తాం. మనం ఇంకోటి ఏంటి, దేవుళ్ళని మనం ప్రార్థిస్తాం. హిందూ సాంప్రదాయంలో గొప్పతనం అది మనకి. ఈ సాంప్రదాయాన్ని బట్టి ఏం చేస్తామంటే ఒక్కొక్క విషయానికి ఒక్కొక్క దేవుడిని ప్రార్థిస్తాం. ప్రకృతిలో పువ్వులతో చేసే పండగ ఏదైనా ఉందంటే మన బతుకమ్మ పండగ. పువ్వులన్నీ బతుకమ్మలాగా మన లింగాకారంలో వస్తుంది, చూసారా? బతుకమ్మ లింగాకారంలో వస్తుంది. తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మ. పిల్ల కూడా ఉండాలి మరి తల్లితో కంపల్సరీ కదా. అలా కొంతమంది 3, 5, 9 మళ్ళీ 7 వరుసలు పేర్చరు. అలా పేర్చి ఇది పెట్టుకుంటారు. పువ్వులతోనే అమ్మవారిగా తయారు చేసుకొని ఆ పువ్వుల పైన ఒక ఆకులో పసుపుతోటి గౌరమ్మ చేస్తారు, అక్కడ పెడతారు. పెట్టుకొని ఆమెకు పసుపు, కుంకుమ అన్ని పెట్టి ప్రార్థిస్తారు. గౌరమ్మని ఎందుకు ప్రార్థిస్తారు అంటే వలపించుకున్న వనిత పార్వతీదేవి, స్వామిలో సగభాగం. పురుషుడు వేరు, స్త్రీ వేరు కాదు, అక్కడ ఇద్దరు ఒకటే భావం. అందుకని ఏంటంటే అమ్మవారిని అలా ప్రార్థిస్తారు. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలా పిలుచుకుంటారు. కానీ ఇక్కడ మనకి బతుకమ్మ అని పిలుస్తారు, ఇంకో దగ్గర గౌరమ్మ అని పిలుస్తారు. మళ్ళీ రూపాలన్నీ ఒకటే, ముగ్గురు ఒకటే, లక్ష్మి, సరస్వతి, పార్వతి. ఆ 3 రూపాలు ఒకటే, భావన ఒకటే.
కానీ ఇదేంటి మనకి కష్టాలు సుఖాలు పాడుకుంటారు చూడండి. ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో, ఒక్కూరికే ఇస్తే ఉయ్యాలో, ఒక్కడే మా ఎన్న ఉయ్యాలో, వచ్చన్న పొడు ఉయ్యాలో, వస్తుంటి చెల్లెలా ఉయ్యాలో, ఏ రడ్డ మాయ ఉయ్యాలో, ఏటికి ఎంపలి ఉయ్యాలో, చెట్టడ్డ మాయ ఉయ్యాలో. అంటే ఈ కష్టాలు ఒక్కడే మా అన్నున్నాడు, మమ్మల్ని ఇన్ని రోజుల నుంచి పిలుచుకెళ్ళలేదు అంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేవారు వాళ్ళు పండక్కి. ఆ వచ్చినప్పుడు 9 రోజుల పాటు వీళ్ళు ఇక్కడే ఉంటారు ఉండి పుట్టింట్లో. అంటే అమ్మవారు కూడా మన దగ్గరకు వస్తుంది, పుట్టింటికి వస్తుంది అని అర్థం. అక్కడ అమ్మవారిని పుట్టింటికి తీసుకొచ్చినట్టుగా భావించి, ఆడపిల్లగా భావించి మన వాళ్ళు, అందుకే అలిగిన బతుకమ్మ అంటారు. అలుగుతుందట ఆ రోజు అమ్మ. రెండో రోజా అలిగిన బతుకమ్మ? 3వ రోజు. ఒక్కసారి అది చెప్తా ఉండమ్మా. ఒక్కసారి మనకేంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు కదా అమ్మవారిని. మొట్టమొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, తర్వాత అటుకుల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, తర్వాత ముద్దపప్పు బతుకమ్మ, తర్వాత నానబియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ అంటారు, తర్వాత అలిగిన బతుకమ్మ. ఇది ఎప్పుడు 6వ రోజు అలుగుతుంది అమ్మ. ఆడపిల్ల అంటే అలుగుతుంది, అలగకపోతే ఎట్లా? ఆ తర్వాత 7వ రోజు ఏపకాయల బతుకమ్మ, తర్వాత వెన్న ముద్దల బతుకమ్మ, తర్వాత సద్దుల బతుకమ్మ. ఏంటి ఈ పేర్లు? అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు మన వాళ్ళు, వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి వాళ్ళు పెట్టుకున్నారు. అంటే నానిన బియ్యంతో అట్లేసుకుంటారు, మనకి అట్లేసి పెడతారు. ఈ రోజు నానిన బియ్యమ్మ. వేపకాయల బతుకమ్మ, ఎందుకంటే వేపకాయలు అన్నది మనకు ఆరోగ్యానికి చాలా మంచిది వేప. అలా అంటే ప్రతిదీ మనం చెప్పాం కదా. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అనుకోవడమ్మా, జబ్బులు జ్వరాలు వస్తాయి, రాకుండా ఉండాలంటే వేపాకు తింటే మంచిది. తినమంటే తింటారు ఎవరైనా? తినరు. ఇది వేపకాయలాగా తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెడతారు. నానిన బియ్యంతో అట్లు పోసి పెడతారు, అటుకులు బెల్లం పెడతారు. ఇలా రకరకాలు చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెడతారు. ఇంట్లో ఉన్నదే పెడతారు. మళ్ళీ ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి ఏమో తీసుకొచ్చి ఇన్ని రకాలు చేసి పెట్టరు. ఆ ఉన్న దాంతో అమ్మవారికి పెడతారు. మళ్ళీ ఆ రోజు సత్తుపిండి అని చేస్తారు, తెలుసా? అన్ని రకాల మనకి ఇప్పుడు మిల్లెట్స్ తో మనం ఎలా చేసుకుంటున్నాం, ఇవన్నీ అప్పుడునే కదా. అప్పుడు ఇసిరేవారు, దంచేవారు కదా, దంచేవారు, ఇసిరేవారు, అన్ని పనులు చేసుకునేవారు, పిడికలు నొక్కేవారు, అన్ని చేసేవారు కదా. అంటే ఆరోగ్యం దాంట్లో ఉండేది. మనకి కాళ్ళకి పసుపు రాసుకోమనేవారు, వేపాకులు గుమ్మానికి కట్టమనేవారు. ఎందుకు? పురుగు పుట్ర ఇంట్లోకి రాకుండా ఉంటుంది, అది ఆయుర్వేదం మనకి. అలా అనమాట. ఒక్కొక్క పేరు పెట్టుకుంటూ ఒక్కొక్క పేరుతో ఈరోజు మా ఇంటి మా ఆడపిల్ల ఈరోజు అలిగిందట. ఆ రోజు కోపం వచ్చిందట అమ్మవారికి, ఎందుకో కోపం వచ్చింది, అలిగిందట. అందుకనేసి అలిగిన బతుకమ్మ. ఆ రోజు ఆ రోజు ఏం చేయరు ఆమెకి, అలిగి కూర్చుంది కదా. అది మళ్ళీ 2వ రోజు తర్వాత రోజు ఆమెను బతిమలాడి మళ్ళీ ఇంకొక పూజ చేస్తారన్నమాట. ఇలా మన బతుకమ్మకున్న విశిష్టత అది. ఏమేమి పువ్వొప్పుని గౌరమ్మ, ఏమేమి కాయొప్పుని గౌరమ్మ, తంగేడు పువ్వొప్పుని గౌరమ్మ, తంగేడు కాయొప్పుని గౌరమ్మ, తంగేడు పువ్వుల్లో తంగేడు కాయల్లో ఆట చిలకల్లారా పాట చిలకల్లారా కలికి చిలకల్లారా కందువా మేడలు రాను బోనడుగులు తీరుద్దరాసులు తారు గోరింటలు, ఘనమైన పొన్నా పువ్వే గౌరమ్మ, గజ్జల వడ్డాణమే గౌరమ్మ, ఘనమైన పొన్నా పువ్వే గౌరమ్మ, గజ్జల వడ్డాణమే గౌరమ్మ, ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ, తామేర పువ్వొప్పునే గౌరమ్మ, తామేడు కాయొప్పునే గౌరమ్మ, తామార పువ్వుల్లో తామార కాయల్లో ఆట చిలకల్లారా పాట చిలకల్లారా కలికి చిలకల్లారా కందువా మేడలో రాను బోనడుగులు తీరుద్దరాసులు తారు గోరింటలు, ఘనమైన పొన్నా పువ్వే గౌరమ్మ, గజ్జల వడ్డాణమే గౌరమ్మ, ఘనమైన పొన్నా పువ్వే గౌరమ్మ, గజ్జల వడ్డాణమే గౌరమ్మ. ఎంత బాగా పాడారు, అసలు బతుకమ్మ ఆడుతున్నట్టుగా అనిపిస్తుంది మీరు పాడుతూ ఉంటే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇవన్నీ ఒక వరుసతో, అప్పుడు ఒకరు ఆడుతుంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళతో పాటు ఆడుతుంటారు. గొంతు కలిపి ఒక లిరిక్ చెప్తే అందరూ ఒకటేలాగా ఆడుతూ పాడతారు అన్నమాట. ఎంత సందడిగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది మనకి. ఎందుకంటే కష్టాలు సుఖాలన్నీ కలబోసుకుంటారు ప్రతి పాటలోనూ వాళ్ళకి అన్ని. అంటే మనం ఏది పెట్టుకుంటే ఏం చేసినా అమ్మని ఇలా తయారు చేద్దాం. మనకి బిడ్డ ఉంది అంటే బిడ్డ చెప్పక్కర్లేదు నన్ను ఇలా తయారు చేయండి, తల్లి ముచ్చటగా తయారు చేస్తుంది. అక్కడిక్కడ అమ్మవారిని బిడ్డలా చూస్తారు. ప్రతిరోజు పూజించుకుంటూ అందరు ఆడుతూ మనకి ఆడుతూ పాడుతూ చేస్తారు బతుకమ్మ. బతుకమ్మలో రకరకాల పాటలు ఉంటాయి. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికి నమ్ము ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికి నమ్ము ఈ వాడలోన,
రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే, రాగి బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే, రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన, రాములోరు ఎదురాయే నమ్మో ఈ వాడలోన. పగడాల బిందె తీసుకపడతీ నీళ్ళకు పోతే, పగడాల బిందె తీసుకపడతీ నీళ్ళకు పోతే, పరమేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన, పరమేశుడెదురాయే నమ్మో ఈ వాడలోన. ముత్యాల బిందె తీసుక ముదితా నీళ్ళకు పోతే, ముత్యాల బిందె తీసుక ముదితా నీళ్ళకు పోతే, ముద్దు కృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన, ముద్దు కృష్ణుడెదురాయే నమ్మో ఈ వాడలోన. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన. పాటలు విన్నాం గానీ ఇంత క్లియర్ గా తెలియదు అనమాట. ఇంకా పెద్దవాళ్ళు పాడుతూ ఉంటారు కదా, కల్పిస్తూ ఉంటే వాళ్ళతో గొంతు కలపడం, కానీ ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతోంది. అంత బాగా పాడారు మీరైతే పాట. అమ్మా, ఎందుకంటే వలలో అన్నది ఉయ్యాలో అన్నది అంటే ఒక వంత, అది ఉయ్యాలో అనడం. రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో, రామ 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 ఉయ్యాలో, రాగమెత్తారాదు ఉయ్యాలో అంటే ఒకరు పాడుతుంటే మిగతా వాళ్ళందరూ పాడుకుంటూ వెళ్తారు. ఉయ్యాలో ఉయ్యాలో అని ఎందుకు అని ఉండొచ్చు, అది మనకి తెలియదురా. అది ఉయ్యాల అన్నది మరి అది ఊత పదంలాగా వచ్చేసింది ప్రతి దాంట్లో కూడా. ఉయ్యాల ఇప్పుడు మనకి లాలిపాట పాడతాం కదా, జోలపాట పాడతాం, లాలిపాట పాడతాం, అలాగే ఉయ్యాల అమ్మవారికి పాడడం అన్నది మన పెద్దవాళ్ళు పెట్టిన ఇవన్నీ కూడా. ఈ పాటలు అనేవి ఏంటంటే మనం ఎవరో రాసిని ఉంటాయి, రాసినవే ఇలా వస్తాయి మనకి, కానీ ఎవరు రాస్తారనేది ఇప్పటికీ తెలీదు. కొంతమంది వీటిలో రీసెర్చ్ చేసి ముందుకు తీసుకొచ్చారు వీటిని అన్నింటిని కూడా బయటికి, అలా ముందుకు వచ్చాయి. మనకి ఇంకోటి ఏంటి, అమ్మవారిని తయారు చేస్తారు కదా, అమ్మవారిని తయారు చేస్తారు, అక్కడ అందరు కలిసి ఆడతారు, పాడతారు, హారతి ఇస్తారు, హారతి ఇచ్చేటప్పుడు ఒక పాట పాడతారు, అమ్మవారిని తీసుకెళ్లేటప్పుడు ఒక పాట పాడతారు. ప్రతిది కూడా అంటే ఒక ఆడపిల్లనైతే పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే ఎలా ఉంటుంది అన్నట్టే ఉంటది ఇక్కడ. మొత్తం అన్ని పాటల రూపంలో కట్టిస్తారు, పాటని రాగం తీస్తూ. మనకి పాత రోజుల్లో కానీ ఇప్పుడు కానీ చూడండి, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, ఇద్దరు ఒకటై చెయ్యి కలిపితే ఎదురేమున్నది, మనకు బెదురేమున్నది, అలా అన్నట్టుగా ఇది కూడా అంతే. ఆడుతూ పాడుతూ ఇప్పుడు నాట్లేస్తారు, నాట్లేసేటప్పుడు పాడతారు, ఒక పాట పాడతారు. నాట్లేసేటప్పుడు ఏంటి, సంకూరి తినొచ్చింది, సంబారాలు తెచ్చింది, జొన్న కోతకొచ్చింది, మా ఇంటికి పండుగ తెచ్చింది, మనవారాల హొయ్ హొయ్ మనవారాల జొన్న సీను కొయ్య వస్తావా అలలన అంటే ప్రతిదానికి ఒక పాట ఉంటుంది మనకి. ఆట పాట అంటారు కదా, అలా పాడుకుంటూ చేస్తే ఏమవుతుంది, మనకి అలుపు సొలుపు తెలియకుండా, శ్రమ అనేది తెలియదు, ఎంజాయ్ చేస్తాం. పాటకున్న గొప్పతనం అది. ఆరోగ్యానికి మంచిది, ఆనందకం మంచిది, మన నలుగురు కలుస్తారు. ఆడపిల్ల అంటేనే చక్కగా అందమైన లక్ష్మీదేవితో సమానం. అలా మన వాళ్ళందరూ చేస్తుంటారు. వనముల పుట్టిన గౌరమ్మ, వనముల పెరిగిన గౌరమ్మ, వనముల పుట్టిన గౌరమ్మ, వనముల పెరిగిన గౌరమ్మ, పసుపుల వసంతమాడేవా, పసుపుల వసంతమాడేవా, పొన్నా గంటి తాళ్ళు పోకల వంటి వనమూలు, అమ్మోళ్ళేసిన అరుగుల మీద మేమేసిన మేడల మీద సల్లగ నిద్దురపో సంపతి గౌరమ్మ, సల్లగ నిద్దురపో సంపతి గౌరమ్మ, పసుపుల పుట్టిన గౌరమ్మ, పసుపుల పెరిగిన గౌరమ్మ, పసుపుల వసంతమాడేవా, పొన్నా గంటి తాళ్ళు పోకల వంటి వనమూలు, అమ్మోళ్ళేసిన అరుగుల మీద మేమేసిన మేడల మీద చల్లగ నిద్దురపో సంపతి గౌరమ్మ, చల్లగ నిద్దురపో సంపతి గౌరమ్మ, కుంకుమల పుట్టిన గౌరమ్మ, కుంకుమల పెరిగిన గౌరమ్మ, పొన్నా గంటి తాళ్ళు పోకల వంటి వనమూలు, అమ్మోళ్ళేసిన అరుగుల మీద మేమేసిన మేడల మీద చల్లగ నిద్దురపో సంపతి గౌరమ్మ, చల్లగ నిద్దురపో సంపతి గౌరమ్మ. ఇలా పసుపు కుంకుమ గంధము ఇలా అన్నిట్లో పాడుతుంటారు. ఇంటి ఆడపడుచు కనిపిస్తుంది, మనకు ఇంట్లో ఆడపిల్ల కనిపిస్తుంది, అట్ ది సేమ్ టైం అమ్మవారిని కొలిచినట్టుగా కనిపిస్తుంది. ఈ పాటలు కావాలి అని అనుకుంటే ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతాయి. గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఆ పాటలన్నీ దొరుకుతాయి. అమ్మవారికి సంబంధించిన చరిత్ర అంతా మనకు వస్తుంది. ఇలా అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం పెట్టుకుంటూ అమ్మవారి పాటలు పాడుకుంటూ దసరాకు ఒక రోజు ముందే అమ్మవారిని తీసుకెళ్లి, అమ్మ మరి పుట్టింటికి
వచ్చావు కదా తల్లి, నీకు ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా నీకు ఏదైనా బాధ కలిగినా మమ్మల్ని క్షమించు. అంటే ఆడపిల్లలు లక్ష్మీదేవితో సమానంగా మనకి తెలంగాణ సంస్కృతిలో భావిస్తారు. అవును, అంటే ప్రతి చోట ఆడపిల్లలు లక్ష్మిగా అనుకుంటారు, కానీ తెలంగాణలో ఏంటో తెలుసు, ఆడపిల్లకి కాళ్ళకి మొక్కుతారు. అదే నేను అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. ఆడపిల్లలు అంటే పిల్లలు కాళ్ళు మొక్కొద్దు, అవును, ఆయు క్షీణం అని ఒక దగ్గర అనుకుంటారు. ఏపీకి వచ్చేసరికి అలా అనుకుంటారు. ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణలో ఆడపిల్లల కాళ్ళు మొక్కుతారు, పేరెంట్స్ పెద్దవాళ్ళైనా గానీ ఎవరైనా సరే. అది మరి ఆయు క్షీణం అంటారు కదా, మరి అట్లా మొక్కొచ్చా అసలు? అది చాలాసార్లు నేను ఆ మాట అడిగాను నేను, ఎందుకు ఇలా, ఎందుకంటే పెద్దవాళ్ళకి దండం పెడతాం మనం పెళ్ళి అయితే కూడా, పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీస్సులు తీసుకుంటాం. కానీ తెలంగాణలో మాత్రం ఆడపిల్లలు లక్ష్మిగానే భావిస్తారా, ఆడపిల్లని ఒక మాట అనడానికి ముందుకు రారెవ్వరు, అంటే కూడా ఒప్పుకోరు. లక్ష్మీదేవి మా ఇంట్లో పుట్టింది అంటే లక్ష్మీదేవి స్వయంగా మన ఇంటికి వచ్చినట్టే లెక్క. అందుకని ఆమెకి సంతోషం కలిగించాలి, ఆమెకు కాళ్ళకి నమస్కారం చేయాలి అంటే లక్ష్మిగా భావిస్తారు తప్పించి మన ఇంట్లో పుట్టింది కదా, మన ఆడపిల్ల కదా అని ఆలోచించరు. అక్కడ అమ్మవారి స్వరూపంగా భావిస్తారు ఆడపిల్లని. అందుకని పెద్ద చిన్న తేడా లేకుండా ఆమె కాళ్ళకి మొక్కుతారు వీళ్ళు. అవును, అది నేను అడిగాను అనమాట, అది అడిగాను. అలాగే మన వాళ్ళు బోనం కూడా అలాగే చేస్తారు. బోనాన్ని కూడా అంతే, ఉన్న దాంట్లోనే అమ్మవారికి నైవేద్యం, కడుపు చల్లగా ఉండాలి, కడుపు చల్లదానం కోసం పెరుగు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసి పెడతారు. మరి చూడండి, మరి అవునవును, అది నేచురల్ కదా, మరి నేచురల్ గా ఉండే దాన్నే పెడతారు. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, పద్ధతిని బట్టి. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఇక్కడ బొడ్డమ్మను మొక్కుతూ మొదలు పెడతారు, బొడ్డమ్మ నుంచి మొదలు పెడతారు. అలాగే మన బతుకమ్మ కూడా అంతే. ఆ బతుకమ్మ ఆకారాన్ని చూసినా, ఆమె పాటలు పాడిన ఆనందం వర్ణనాతీతం. హిమవంతునింట్లో బుట్టి, హిమవంతునింట్లో పెరిగి, విధియాత తది అనాడు, మా తల్లి లక్ష్మీదేవి పోయి రావమ్మ, మా తల్లి లక్ష్మీదేవి మళ్ళీ రావమ్మ. అంటే తల్లి వెళ్ళమ్మా, మళ్ళీ రావాలి, నువ్వు మానేయకూడదు, పుట్టింటికి రావాలి కదా అన్నట్టుగా. ఓ లచ్చా గుమ్మాడి, ఓ లచ్చా గుమ్మాడి, మా ఇంటి లక్ష్మీవమ్మ, ఓ లచ్చా గుమ్మాడి, ఓ లచ్చా గుమ్మాడి, ఓ లచ్చా గుమ్మాడి, మా ఇంటి లక్ష్మీవమ్మ, ఓ లచ్చా గుమ్మాడి. చామంతి పువ్వులు తెచ్చి, చామంతి పువ్వులు తెచ్చి, గంపల్లా నింపినారే, ఓ లచ్చా గుమ్మాడి. మా ఇంటి ఆడబిడ్డలు, మా ఇంటి ఆడబిడ్డలు బతుకమ్మ ఆడినారే, ఓ లచ్చా గుమ్మాడి, ఓ లచ్చా గుమ్మాడి, ఓ లచ్చా గుమ్మాడి, మా ఇంటి లక్ష్మీవమ్మ, ఓ లచ్చా గుమ్మాడి. ఎంత బాగుంటాయి కదా అసలు ఈ పాటలు. అసలు ఎంత ఇప్పుడు ఎవరికి రావట్లేదు, కానీ అసలు మీరు పాడుతూ ఉంటే అయితే ఈ పాటలు పాడుకుంటే ఎంత బాగుంటది అన్నట్టుగా అనిపిస్తుంది. అసలు చాలా హాయిగా ఉంటుంది ఈ పాటలన్నీ పాడుకుంటే. చాలా ఉంటాయి అమ్మ పాటలు, ఒకటి రెండు అన్నది కాదు. అమ్మవారికి హారతిస్తూ పాడే పాటలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వరుస ప్రకారము, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇలా పాడుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు మన వాళ్ళందరూ కూడా. సినిమా పాటల లిరిక్స్ తెలుస్తున్నాయి కానీ ఈ పాటల లిరిక్స్ అసలు ఎవరికి గుర్తుండట్లేదు అనమాట పాడుకోవడానికి. ఇప్పుడు మీరు పాడుకోండి, గూగుల్లో వెతకండి, పాడుకోండి. మన వాళ్ళు ఐ డ్రీమ్ చూస్తే ఇప్పుడు మన పాటలన్నీ గుర్తుకొస్తాయి. మళ్ళీ మన వాళ్ళు కూడా అందరు తీసుకొని పాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు అమ్మవారిని పూజ చేసుకున్నాక తర్వాత నీళ్లలో వదిలేయడం వెనకాల ఇంకా దీనికి సంబంధించిన ఏమైనా కథ ఉందా? దానికి కథ ఏంటంటే అమ్మ, మన ఆ పువ్వులవన్నీ కూడా వాడిపోతాయి, ఉండవు. నీళ్ళల్లో వేయడం కూడా ఎందుకంటే అవి శుద్ధ అయిపోతాయి, నీళ్లు శుద్ధ అవుతాయి. అది ఇప్పుడు మనకు బంతి, చామంతి, గునుగు, తంగేడు, గన్నేరు. మనకి ఇంకోటి ఏంటంటే బతుకమ్మకి చూడండి మీకు ఆకులు, గుమ్మడాకులు పెడతారు, గుమ్మడాకులు పెడతారు. మళ్ళీ కాకరాకులు తెస్తారు, చిక్కుడు ఆకులు తెస్తారు. అంటే చూసావు, ఇవన్నీ మిగతా వాటికి వాడరు, కానీ బతుకమ్మకు వాడతారు. ఆ ప్లేట్ లో అమ్మవారి కోసము ఆకులన్నీ పేర్చి, మనకి ఇవేంటంటే ఆకారం ఇలా తీసుకుంటూ రావాలి కాబట్టి, ఆకారం నిలబడాలి అంటే దాన్ని ఎక్కడ ఇదవ్వకుండా చూసుకోవాలి, అది కదలకూడదు అమ్మవారు. కాబట్టి మధ్యలో పుల్లలన్నీ, ఈను పుల్లలు తీసి ఆ పుల్లలతోటి ఇలా పెట్టుకుంటూ మధ్య మధ్యలో ఈ ఆకులవన్నీ మధ్యలో నింపుకుంటూ అలాగా అమ్మవారి ఆకారాన్ని తీసుకొస్తారు. శ్రీచక్రాన్ని పోలి ఉంటుంది మనకి, ప్రస్థానం శ్రీచక్రాన్ని పోలి ఉంటుంది మనకి. ఇట్లా 3, 5, 7, 9 అని ఎందుకు పెడతారు? ఓన్లీ బేసి సంఖ్యలలోనే ఎందుకు పెడతారు అట్లా పూలు? అది మనకి చాలా వరకు పువ్వులనే కాదు, ఏదైనా సరే మీరు చూడండి బేసి సంఖ్యల్లోనే ఉంటాయి, మనకి సరి సంఖ్యల్లో ఉండవు. మనం చూడండి 3 ప్రదక్షిణాలు చేయాలి, 3 ప్రదక్షిణలు చేయాలి, లేదా 5 చేయాలి, అవునా, 5 చేయాలి, లేదా 9 చేయాలి, 11 చేయాలి, ఇలా ఈ సంఖ్యల్లోనే వెళుతుంటాయి. అంటే మనకి సాంప్రదాయం అన్నది మనకి ముందు నుంచి వచ్చేసింది. మనకి ఏదైనా సరే అంతే, ఒక్కటి పెట్టకూడదు అంటారు, 2 ఉండాలి అంటారు, 2 పెట్టాలి, ఒక 2 వెళ్ళాలంటారు. హారతి ఇచ్చేటప్పుడు కూడా 2 కలిసి ఇస్తారు, లేదా 3 ఇస్తారు.
లేదా 5గురు ఇస్తారు. అంటే ఇది ఒక సాంప్రదాయం మనది అంతే. ఈ సాంప్రదాయాన్ని బట్టి మనం వెళ్ళిపోతున్నాం. కుంకుమ ఎందుకు ధరించాలి, పసుపు ఎందుకు పెట్టుకోవాలి, గంధం ఎందుకు రాసుకోవాలి, ఇవన్నీ మరి ఇదేంటి సాంప్రదాయంతో పాటు ఆరోగ్యం, ఆయుర్వేదము, ఇవన్నీ కలిపి. ఇప్పుడు మీరు చూడండి, కరోనాకు ముందు బాబు నాయన కాళ్ళు కడుక్కొని రారా అని చెప్తే, అబ్బా ఏంటమ్మా రాగానే కాళ్ళు కడుక్కోమన్నావు అనేవారు. ఇప్పుడు వాళ్ళే కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తున్నారు చేతులు కడుక్కొని. కరెక్టే కదా. అంటే ఇది పద్ధతి ప్రకారం సాంప్రదాయం ప్రకారం చెప్తే పిల్లలు వింటారు, పెద్దవాళ్ళు వింటారు. అది మరి ఈ బతుకమ్మ పండుగ వస్తే మా ఆడపిల్లలు ఎంత చక్కగా తయారవుతారో తెలుసా. నా అందం సూడు మావయ్య, సిరిసిల్ల సీరా, సిద్దిపేట రైక, భువనగిరి బొట్టు, గజ్వెల్లి గాజులు, నా అందం సూడు మావయ్య, నడుము చూడు నడు మందము చూడు, నడుము చూడు నడు మందము చూడు, నడుము చూడు నడు మందము చూడు, నడుముకున్న వడ్డానము చూడు, నా అందం సూడు మావయ్య, సిరిసిల్ల సీరా, సిద్దిపేట రైక, భువనగిరి బొట్టు, గజ్వెల్లి గాజులు, నా అందం సూడు మావయ్య, మెడను చూడు మెడ అందము చూడు, మెడకు ఉన్న నకిలేసును చూడు, మెడను చూడు మెడ అందము చూడు, మెడకు ఉన్న నకిలేసును చూడు, నా అందం చూడు మావయ్య, సిరిసిల్ల సీరా, సిద్దిపేట రైక, భువనగిరి బొట్టు, గజ్వెల్లి గాజులు, నా అందం చూడు మావయ్య. ఎంత బాగా పాడారు అసలు. బతుకమ్మ పాటలు ఇంత అద్భుతంగా ఉంటాయా అనిపిస్తోంది మీరు పాడుతూ ఉంటే. ఇది బతుకమ్మకి వెళ్ళినప్పుడే కదా చక్కగా పిల్లలు మామూలు అప్పుడు చక్కగా లంగా జాకెట్ వేసుకోమ్మా, లంగా ఉన్న అబ్బా నేను వేసుకోను, కానీ బతుకమ్మ అయ్యేసరికి వాళ్ళు కూడా ఒకటి తయారు చేసుకుంటారు. ఇలా పట్టు చీర కట్టుకొని వడ్డాన్ని పెట్టుకొని, లేదా లంగావణి లంగా జాకెట్, పిల్లలు అంటే చేతి నిండా గాజులు వేసుకోవడం. కానీ అంటే ఇదొక సాంప్రదాయం. ఇలా చూసినప్పుడు, ఆడపిల్లని చూసినప్పుడు ఒక్కసారి మనకి భక్తి భావం కలుగుతుంది వాళ్ళని చూసినప్పుడు. అలాగే మనకు అమ్మవారింటి బతుకునిచ్చే అమ్మ బతుకమ్మ. ఆ ఇంట్లో బతుకమ్మగా పుట్టి మనందరికీ బతుకునిస్తూ, మనందరినీ చల్లగా చూస్తూ ముందుకు నడిపించేది బతుకమ్మ. ఇది ప్రతి సంవత్సరం మనకి ఈ పండగ వస్తూ ఉంటుంది. ఈ పండగ వచ్చినప్పుడల్లా ఆడపడుచులందరూ ఒక దగ్గర చేరి ఇక్కడ తారతమ్యాలు, చిన్న పెద్ద, పేద గొప్ప తారతమ్యాలు కూడా అందరూ కలిసి సమిష్టి కృషితో ముందుకు సాగుతూ మన కష్టాలు సుఖాలు అన్నిటిని కూడా బతుకమ్మ పాటల్లో ప్రతిబింబింప చేస్తూ పాడుకుంటూ ఆడుకొని అందరూ కలిసిమెలిసి ఉండే పండగ బతుకమ్మ పండుగ. చాలా చాలా ధన్యవాదాలమ్మా. ఇవాళ మా స్టూడియోకి వచ్చి బతుకమ్మ ప్రాశస్త్యం తెలియజేసి ఎంతో మంచి మంచి పాటలు పాడి మమ్మల్ని అలరించారు. చాలా చాలా థ్యాంక్స్. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే బతుకమ్మ గురించి నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. తప్పులున్నా ఒప్పులున్నా వాళ్ళే చూసుకోవాలి. మిగతావన్నీ కూడా ఒక్కసారి అమ్మకి హారతి ఇచ్చేద్దాం, సరేనా? హారతి పాటతో పూర్తి చేసేద్దాం. ముచ్చాల హారతులు ఇవ్వాలి మా తల్లి బతుకమ్మకి, రతనాల హారతులు ఇవ్వాలి మా తల్లి బతుకమ్మకి, కన్నుల నిండుగా అమ్మను కొలిచి, మనసు నిండుగా తల్లిని తలచి, తల్లి సేవలో సర్వము మరచి, అందరూ కలిసి ఆడుతూ పాడుతూ ముచ్చాల హారతులు ఇవ్వాలి మా తల్లి బతుకమ్మకి, రతనాల హారతులు ఇవ్వాలి మా తల్లి బతుకమ్మకి.